నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తోటపల్లి గూడూరు మండలం గుమ్మలపాలానికి చెందిన 16 ఏళ్ల బాలుడు గమ్మల్లపాలానికి చెందిన 16 ఏళ్ల బాలుడు సుదీప్ ని స్కూల్లో జరిగిన నగదు చోరీ ఘటనపై అనుమానిస్తూ ఉపాధ్యాయులు నిలదీశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన బాలుడు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వాపోతున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపగా పాఠశాల వైఖరిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ 16 10 తరగతి చదువుతున్నాడా? చర్చలు కుదరవు. మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఎత్తలా వాళ్ళు. తగిలిచ్చాను లేదా అబ్బాయితో నేను బయటకు వెళ్ళా సార్. నేను చేలో పోయి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు, కూర్చోడు. వద్దులే నాయన పాప అప్పుడు బాగానే ఉన్నాడు సార్. ఇట్ట తిరుగుతా ఉన్నాడు, ఆవు కాడికి పోతున్నాడు. ఆవు గడ్డి కోసుకొస్తానన్నాడు. సరే నాన్న అన్నాడు. ఎప్పటికి పోయినా నేను గడ్డి కోసుకొస్తాలే నాన్న నువ్వు పోనీ అట్టే చెప్పాడు సార్ నాకు. సారీ నాన్న రాశాడు సార్. నేను ఒక మాట ఫీజు కట్టినాడు నాకు. అతనే తోటపల్లి రైటర్ ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చేది ఆయన సివిల్లో ఉన్నాడు. అంటే ఇట్లా రాశాడు. సరే దీని వైట్ పేపర్ ఏంటి సార్ అంటే దీన్ని నేను మళ్ళా తప్పులు ఉన్నాయి, నేను సరి చేసి నీకు మళ్ళీ టైప్ చేసుకొస్తాను అని చెప్పాడు సార్. మా వాడు మ్యాథ్స్ సార్ అంటే సార్ కొట్టాడు అంట మా పిల్లలు. నేను అడిగితే మీ ఎందుకు కొడతాను సార్, మీ పిల్లలు మమ్మల్ని ఎందుకు అనుమానం చేస్తాను కాదులే. అక్కడ వెంకటేశ్వరలో ఈ అబ్బాయిని కొట్టినందుకు కూడా ఫీల్ కాల. రెండో రోజు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు. రెడీ అయినోడు నేను మేడం నేను స్కూల్కి వస్తానంటే నువ్వు స్కూల్కి వద్దు, ఒకేసారి మీ పేరెంట్స్ని తీసుకుని నీకు టీసీ ఇస్తాను. అంతేగాని వాడు కొట్టింది తిట్టింది కాదు. ఏంది పిల్లకాయలు నాకు టీచర్ ఒక దెబ్బ కొడుతుంటుంది, అది వేరే విషయం. అప్పుడే అడిగాను ఫోన్ చేయగానే ఏం మేడం నాకు కొట్టాడా, మా పిల్లల్ని ఏమైనా కొట్టారని మేడం చెప్పాలంటే మీ ఎందుకు కొట్టు వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని రాలేదు సార్. కొట్టలేదు సార్. కాదు ఇప్పుడు నిన్న పెట్టకపోతే మా బిడ్డను మాకు ఇచ్చి మీరు వచ్చేదో సంతోషం ఉండు. సరే బిడ్డ చేసినాడు మన కర్మానికి నువ్వేమి లేడు. ఒకరన్నా వచ్చినారు కనుక్కోవాళ్ళే తీసుకొని మా బిడ్డలు తప్పించుకోవాలి.